హాయ్ ఫ్రెండ్స్, 2010 ఆగస్టు 5న 33 మంది మైనర్లు సౌత్ అమెరికాలోని భూగర్భంలో ఉన్న 100 సంవత్సరాల ఒక పురాతన మైన్లోకి వెళ్తారు. ఈ మైన్లో ఎక్కువగా మైనింగ్ జరగటం వల్ల ఇది పూర్తిగా గుల్ల అయిపోయింది. ఈ 33 మంది మైనర్లు 2000 అడుగుల కిందికి వెళ్లారు. అకస్మాత్తుగా వాళ్లకు ఒక పెద్ద శబ్దం వినపడింది. వాళ్లకు అర్థమయ్యే లోపు చుట్టూ 4 వైపులా శిథిలాలు పడిపోయాయి. ఎందుకంటే అది గుల్లగా మారి ఉంది కాబట్టి. అందరూ అందులో పూడుకుపోయారు. ఈ వార్త మీడియాలో రాగానే అందరూ ఈ 33 మంది అందులో పూడుకుపోయి చనిపోయి ఉంటారని భావించారు. 2000 అడుగుల లోతులో బ్రతికి ఉండటం అంటే అసంభవం. అది కూడా ఈ మైన్ మొత్తం కొలాప్స్ అయి ఉన్నప్పుడు. కానీ అదృష్టం బావుంటే ఏదైనా జరగవచ్చు. ఆ అదృష్టం ఏంటో, ఆ అదృష్టం ఎలా వరించిందో ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. మరింకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. ఈ కథ 21వ శతాబ్దపు అతిపెద్ద రెస్క్యూ ఆపరేషన్ గురించి. ఈ ప్రమాదం చరిత్రలో నిలిచిపోయింది. దీనికి సంబంధించిన రెస్క్యూ ఆపరేషన్ టీవీలో అందరూ లైవ్లో చూశారు. జానోస్ మైన్. ఈ మైన్లో 100 సంవత్సరాల నుంచి బంగారాన్ని తీస్తూ ఉన్నారు. 1989లో ఒక మైనింగ్ కంపెనీ దీన్ని ఏర్పాటు చేసింది. ఈ బంగారు గుడ్లు పెట్టే కోడి నుంచి ఈ కంపెనీ గత 100 సంవత్సరాల నుండి బంగారు గుడ్లను తీసుకుంటూ ఉంది. కానీ ఈ గోడి గుల్లగా తయారైపోయిందనే విషయాన్ని ఏమాత్రం పట్టించుకోలేదు. ఇది ఎవరి ప్రాణాలైనా తీయొచ్చన్న విషయాన్ని మర్చిపోయారు. ఈ ప్రమాద కంటే ముందు ఈ మైన్లో డజన్ల కొద్దీ ప్రమాదాలు జరిగి ఉన్నాయని, ఆశ, డబ్బు, పవర్తో ఈ ప్రమాదాల గురించి తెలియకుండా చేశారని చెప్తూ ఉంటారు. దీని యజమానులు పనివాళ్లకు ఎలాంటి రక్షణ లేకుండా పనిలోకి పంపిస్తూ ఉంటారు. ఇది ప్రపంచంలోనే అత్యంత లోతైన మైన్లలో ఒకటి. ఇక్కడ పనిచేయడం చాలా ప్రమాదకరం. కానీ డబ్బు కోసం, కడుపుకి అన్నం కోసం ఇక్కడ పనివాళ్లు పనిచేస్తూ ఉంటారు. 5 ఆగస్టు 2010న వాళ్ల జీవితం పూర్తిగా మారిపోయింది. ప్రమాదం జరగడానికి కొద్దిసేపటి ముందు వాళ్లకు అదిరిన శబ్దం రావడంతో అక్కడ ఉన్న ఎమర్జెన్సీ షెల్టర్లోకి వెళ్లి కూర్చున్నారు. దీన్ని ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో వాడటానికి నిర్మించారు. వాళ్ళు అక్కడికి వెళ్లిన తర్వాత తిరిగి పని మొదలుపెట్టే సిగ్నల్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. చాలాసేపటి తర్వాత ఎలాంటి అలారం మోగకపోవడంతో బయటకొచ్చి చూశారు. అక్కడ అన్ని దారులు మూసుకుపోయి ఉండటం గమనించారు. బయట వాళ్లతో కనెక్షన్ కట్ అయిపోయింది. కరెంట్ లేదు, గాలి వచ్చే దారి లేదు. ఈ మైనర్ల టీం లీడర్ లూయిస్ హర్జ్వా తనను, తన టీంను బయటకి ఎలాగైనా తీసుకెళ్లాలని ప్రయత్నించసాగాడు. కానీ బయటకు వెళ్లే అన్ని దారులు మోసుకుపోయి ఉన్నాయి. లూయిస్కు తాము ప్రమాదంలో పడ్డామని అర్థమైంది. అక్కడ పని అయిపోక ముందే అందరినీ తన వైపుకు తిప్పుకున్నాడు. అందరితో గంభీరమైన సమస్యను ప్రశాంతంగా చెప్పాడు. అందరం కలిసి ధైర్యంగా బయటకు ఎలా వెళ్ళాలి అన్న విషయం గురించి మాట్లాడాడు. అందరూ లూయిస్తో ఏకీభవించారు. భయాన్ని వదిలి అందరూ ఈ ప్రమాదం నుంచి బయటపడటానికి తమ చివరి శ్వాస వరకు పోరాడాలని, ఎవరైనా తమను రక్షించడానికి వచ్చే వరకు ధైర్యంగా ఉండాలని అనుకున్నారు. కానీ సమస్య అప్పుడే మొదలైంది. బయట నుండి సహాయం రావడానికి నెలలు కూడా పట్టవచ్చు. వాళ్ళు ఈ గుహలో ప్రాణాలు ఎలా కాపాడుకోవాలి అన్నదే ముఖ్యం. దీనికి ధైర్యంతో పాటు ఆహారం, నీళ్లు కూడా కావాలి. దురదృష్టం కొద్దీ అవి చాలా తక్కువగా ఉన్నాయి. కొద్ది రోజులకు సరిపడా ఆహారం, కొన్ని లీటర్ల నీళ్లు. వీటితో ఎన్ని రోజులు గడుస్తుందో తెలియని పరిస్థితి. అయినా సరే ఈ అసాధ్యమైన పని సాధ్యం చేయడానికి అందరూ కలిసిపోయారు. వీళ్లను బయటకు తీసే పని కూడా మొదలైంది. వీళ్ల కుటుంబ సభ్యులు ప్రభుత్వానికి, పరిపాలకులకు వీళ్లను ఈ గుహల నుండి ప్రాణాలతో బయటకు తీసుకురావాలని చెప్పారు. ఈ విషయం వైరల్ అయిపోయింది. దీని కారణంగా కుటుంబ సభ్యుల పని సులువైపోయింది. దీనికి బదులుగా చిలీ ప్రభుత్వం తక్షణమే యాక్షన్ తీసుకుంటామని, కుటుంబ సభ్యులకు కావాల్సిన అన్ని సహాయాల్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. డాక్టర్ సమస్య డాక్టర్కి తెలిసినట్టు సాన్ యోస్ మైన్ సమస్య మరొక మైన్ ఏజెన్సీకి మాత్రమే తెలుస్తుంది. అందుకని దీని రెస్క్యూ ఆపరేషన్ బాధ్యతని దేశంలోని మరో మైనింగ్ ఏజెన్సీ నేషనల్ కాపర్ కార్పొరేషన్కి అప్పచెప్పారు. దీని బాధ్యతను సూపర్వైజర్ ఆండ్రీ సుగరెట్ అప్పగించారు. సుగరెట్కి 20 సంవత్సరాల అనుభవం ఉంది. అతను ఒక ఇంజనీర్ మాత్రమే కాదు, మైన్స్లో అడుగడుగున అతనికి తెలుసు. అందుకని అతనిపై అందరూ నమ్మకం ఉంచారు. ఇక్కడ మరొక సమస్య కూడా ఉంది. అది డబ్బు. దీనికి లక్షల్లో కాదు, కోట్లలో డబ్బు కావాలి. చిలీ లాంటి చిన్న దేశానికి అది సమకూర్చడం చాలా కష్టం. అందుకని ఆ దేశ అధ్యక్షుడు అన్ని దేశాల సహాయాన్ని కోరాడు. మంచి పనికి అందరూ డబ్బులు ఇచ్చారు. చాలా తక్కువ సమయంలోనే డబ్బు రావడంతో పెద్ద పెద్ద మెషీన్లు ఈ ఆపరేషన్కి కావలసిన అన్నిటినీ సమకూర్చుకున్నారు. మొదట ఈ డ్రిల్ను పెద్దగా చేసి వాళ్లకు కావలసిన అవసరమైన సామాన్లు పంపించాలనుకున్నారు. ఎందుకంటే వాళ్ళు ప్రశాంతంగా బయటకు తీయడానికి వీలుంటుంది. దీనికోసం 3 ప్లాన్ సిద్ధం చేశారు. ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి. ఏ ఒక్క ప్లాన్ ఫెయిల్ అయినా మరొక ప్లాన్ బ్యాకప్గా ఉంటుంది అని 3 ప్రాంతాల్లో డ్రిల్ చేయడం ప్రారంభించారు. దీంట్లో నాసా నుండి చిలీ ఆర్మీ వరకు అందరూ కలిసి పనిచేశారు. వీళ్ళొక క్యాప్సూల్ని తయారు చేశారు. అందులో వీళ్ళని కూర్చోబెట్టి బయటకు తీసుకురావచ్చు అని.
52 రోజుల పాటు డ్రిల్ చేశాక చివరికి అక్టోబర్ 12న అంటే 69 రోజుల తర్వాత చిక్కుకుపోయిన వాళ్లలో నుండి మొదటి వ్యక్తిని బయటకు తీశారు. తర్వాత 24 గంటల్లో మిగతా 33 మందిని బయటకు తీసుకొచ్చారు. ఈ సంఘటన చూస్తున్న వారందరి కళ్లలో ఆనంద బాష్పాలు వచ్చాయి. అందరూ సంబరాలు చేసుకున్నారు. వాళ్ల కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా అక్కడికి సపోర్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళు సంతోషపడ్డారు. ఈ 33 మంది రియల్ లైఫ్ హీరోస్ అయిపోయారు. ఇప్పుడు ఈ మైన్ను శాశ్వతంగా మూసేశారు. ఈ మైన్ బాధ్యత లేకుండా ప్రవర్తించినందుకు కేసు కూడా వేశారు. ఈ సైట్ దగ్గర ఈ సంఘటన రెస్క్యూకి సంబంధించిన వివరాలు కూడా రాసి ఉంచారు. ఈ ధైర్యవంతులు వాళ్లను బ్రతికించిన వాళ్ల గౌరవ కథను తెలియజేస్తున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.